హాయ్ గైస్ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి షోమీ మొబైల్స్లో యాడ్స్ అనేవి అయితే ఎక్కువ వస్తున్నాయి. లైక్ మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఎక్కువ అయిపోతున్నాయి. సో వాటిని మనం ఎలా సాల్వ్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్స్ని ఎలా స్టాప్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో గైస్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను మన ఛానల్లో కొత్తగా ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ గైస్ ఈరోజు టాపిక్లో చూసుకుంటే మీరు ఫస్ట్గా అయితే మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సో గైస్ నేనైతే ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్ అయితే చేసి చూపిస్తాను. సో అప్పుడైతే మీకు కొంచెం ఈజీగా అయితే అర్థమవుతుంది. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోయినా నేను వీడియోలో ఏదైతే చేస్తానో సేమ్ అదే ప్రాసెస్ని అయితే మీరు ఫాలో అయితే అవ్వండి. గైస్ ఫస్ట్గా మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే సెక్యూరిటీలోకి అయితే వెళ్ళండి. సో గైస్ ఇక్కడ మీకు కింద మీకు ఆప్షన్ ఉంది కదా ప్రైవసీ అని చెప్పి. సో అందులోకి వెళ్ళిన తర్వాత మీకు లాస్ట్లో చూసుకుంటే మీకు అక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, సో దాన్ని అయితే మీరు డిజేబుల్ చేసేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు యాడ్ సర్వీసెస్ అని కూడా ఉంది. సో యాడ్ సర్వీసెస్లో కూడా వెళ్ళి పర్సనలైజ్డ్ అండ్ రికమెండేషన్స్ అని ఉంది కదా, సో దాన్ని కూడా మీరు డిజేబుల్ చేయండి. సో గైస్ మళ్ళీ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత మీరు అక్కడ మీకు కింద ఇంకో ఆప్షన్ చూపిస్తుంది కదా ఆథరైజేషన్ అండ్ రివోకేషన్ అని చెప్పి. సో అందులోకి అయితే వెళ్ళండి. సో అక్కడ మీకు ఎంఎస్ఏ అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ అయితే మీరు డిజేబుల్ చేసేయండి. సో ఇక్కడ మీకు ఏంటంటే పర్మిషన్ అడుగుతుంది, సో డిజేబుల్ చేసేయండి. సో ఓకే డిజేబుల్ చేసిన తర్వాత గైస్ మీరు బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెక్యూరిటీ అని ఉంది కదా మనకి ఇక్కడ ఆప్షన్, ఆ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి, సిస్టమ్ యాప్ అది. సో దాని సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చూడండి, అక్కడ మీకు ఉంది కదా రిసీవ్ రికమెండేషన్స్ అని, దాన్ని కూడా డిజేబుల్ చేసేయండి. అండ్ కింద మీకు రిసీవ్ రికమెండేషన్స్ అని మళ్ళీ ఇంకో ఆప్షన్ అయితే ఉంది, సో దాన్ని కూడా డిజేబుల్ చేసేయండి. సో గైస్ ఇక్కడ మీకు డిజేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే రికమెండేషన్స్ అనేవి అయితే రావు. సో యాడ్స్ కూడా మీకు ఓపెన్కి అయితే అవ్వదు. సో గైస్ ఇక్కడ మనకి ఇన్బుల్ట్కి ఇచ్చిన యాప్ స్టోర్ ఏదైతే ఉందో ఆ యాప్ స్టోర్ని కూడా ఓపెన్ చేసి మీకు అక్కడ అప్డేట్ నోటిఫికేషన్స్ అని అండ్ ఆటో అప్డేట్స్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మీరు అక్కడ డిజేబుల్ అయితే చేసేయండి. సో యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. సో యాప్ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కింద గెట్ యాప్స్ అని ఉంది కదా, సో అక్కడ నోటిఫికేషన్స్ కూడా అన్నిటికీ మీరు డిజేబుల్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే గైస్ మీరు డౌన్లోడ్స్కి అయితే వెళ్ళండి. సో డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా పైన, ఆ సెట్టింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత షో రికమెండెడ్ కంటెంట్ ఉంది, అది కూడా డిజేబుల్ చేసేయండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మీరు మ్యూజిక్ ఏదైతే ఉందో సేమ్ మ్యూజిక్ కూడా మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సో మీకు అక్కడ కూడా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు అక్కడ. సో చూసుకుంటే మీరు కిందకి స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసిన తర్వాత షో యాడ్స్ అని ఉంది కదా, అది కూడా మీరు డిజేబుల్ చేసేయండి. సో డిజేబుల్ చేసిన తర్వాత మీకు మ్యూజిక్ అప్లికేషన్లో కూడా మీకు యాడ్స్ అనేవి అయితే కనిపించకుండా ఉంటాయి. సో నెక్స్ట్ మీరు టీమ్స్లోకి అయితే వెళ్ళండి. సో టీమ్స్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోండి. సో ఇక్కడ కూడా మీకు షో యాడ్స్ అని ఉంది కదా, అది కూడా డిజేబుల్ అయితే చేసేయండి. అండ్ కింద మీకు రికమెండేషన్ సంబంధించి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా మీరు డిజేబుల్ చేసేయండి. నెక్స్ట్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది కదా, అక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత గైస్ అక్కడ మీకు అబౌట్లోని మీకు రికమెండేషన్స్ అని అయితే కనిపిస్తుంది, సో దాన్ని కూడా మీరు డిజేబుల్ చేసేయండి. సో గైస్ ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు మనం ఎందులో అయితే డిజేబుల్ చేసామో ఇందులో కూడా మనకి ఇప్పుడు యాడ్స్ అనేవి అయితే రావు. నెక్స్ట్ మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి ఒక యాప్ అనేది ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి గైస్. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు చూడండి ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది మనకి ఎప్పుడైనా సరే. సో చూసుకుంటే గైస్ ఇక్కడ మనకి రిసీవ్ రికమెండేషన్స్ అని ఉంది కదా, సో ఇది కూడా మీరు డిజేబుల్ చేసుకొని సో ఆ యాప్కి సంబంధించి కూడా మీకు ఎప్పుడు కూడా ఇంకా నోటిఫికేషన్స్ అయితే చూపించదు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి. సో చూసారు కదా గైస్ ఇప్పుడు మనం ఏదైతే యాప్స్ అనేవి డౌన్లోడ్ చేస్తామో వాటిలో ఇన్బుల్ట్గా అయితే లోపల మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ సంబంధించి అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఇవి ఆఫ్ అనేవి చేసేస్తామో రికమెండేషన్స్ కానీ యాడ్స్ అనేవి మనకి ఇంకా యాడ్స్ అనేవి అయితే బయటికి కనిపించవు. సో గైస్ వన్స్ మీరు ఇవన్నీ చేసిన తర్వాత మీ మొబైల్ని అయితే ఒకసారి రీస్టార్ట్ అయితే చేయండి. సో రీస్టార్ట్ చేసిన తర్వాత నుంచి అయితే మీకు ఇంకా యాడ్స్ అనేవి అయితే కనిపించవు. సో గైస్ చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇటువంటి యాడ్స్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఈ వీడియో కానీ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ గైస్ మీకు దీంతో పాటు ఇంకేమైనా డౌట్స్ అనేవి ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే నాకు అడగండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా ఇచ్చాను, సో మీరు అక్కడి నుంచి కూడా నన్ను ఈజీగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ మన ఛానల్ డైలీ యొక్క మనీ ఎర్నింగ్ రిలేటెడ్ అండ్ దీంతో పాటు హ్యాకింగ్ రిలేటెడ్ వాటి మీద అయితే
టాపిక్స్ వస్తూ ఉంటాయి. సో ఎవరికైతే ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందో మన ఛానల్ మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మన ఛానల్ కోసం అయితే చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ కింద సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.